మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. పార్టీ లేదా పుష్ప? తగ్గేదేలే. అట్లా ఉంటుంది మన చేయి చూసి ఫ్యూచర్ ని వాయిస్ విని పాస్ ని కూడా చెప్పేస్తావా? ఏదో సార్ మీరు చెయ్యండి. చీచి చిచి బాగాలేదు అస్సలు. చూడండి, రెండోసారి చూసా అలవాటు నాకు అస్సలు లేదు. ఓకే ఓకే ఓకే. సో మన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ అఖండ. చాలా భయంకరంగా ఉన్నాడు. ఓకే ఓకే. నెక్స్ట్ పార్టిసిపెంట్ జై బాలయ్య. ఏంటన్నా షర్ట్ ఇప్పేస్తున్నా? స్టెప్ అంటే షర్ట్ ఇప్పడం కూడా స్టెప్ అనమాట. ఓకే అంతే సార్. అవునరా మీరిద్దరు సేమ్ హీరో రెండు సార్లు పార్టిసిపేట్ చేశారు. నేను అఖండ, ఆడి జై బాలయ్య. అయితే బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే 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 ఓకే. నెక్స్ట్ పార్టిసిపెంట్ ట్రిపుల్ ఆర్. అమ్మా ఏంటి నాడుతున్నారు ఇక్కడ? స్టెప్ సార్, స్టెప్ సార్. అంటే నాటడం కూడా స్టెప్పే. ఓకే ఓకే, అలా నాటుకుంటూ వెళ్ళిపోండి అమ్మా, అలా నాటుకుంటూ వెళ్ళిపోండి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ పార్టిసిపెంట్ పుష్ప. నమ్మ కాల్కి ఏమైంది? స్టెప్ సార్, స్టెప్. అరే మొన్న నా కాల్ వెనక్కి నేను కూడా అలా స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోయాను స్కూల్లోని. నేను కూడా అదే అనుకున్నాను స్టెప్ అంటే. ఓకే ఓకే, తగ్గుతూ కంగారు పడుకో, కూర్చో. ఓకే, ఏం కొంచెం కష్టంగా ఉంది. సంథింగ్ బన్వర్ సింగ్ షెకావత్. పార్టీ లేదా సార్? పార్టీ ఇచ్చేంత మూడు లేదు, పార్టీ ఇచ్చేంత డబ్బులు నా దగ్గర లేవు. కానీ ఓకే. అరే ఇంతకీ ఈ హీరో ఎవర్రా? షెకావత్ ఫ్యాన్ సార్. ఓకే, అంటే మలయాళ హీరోలు కూడా ఫ్యాన్స్ ఉన్నారు మన దగ్గర. ఓకే ఓకే, కూర్చో. ఓకే, మీ అందరికి నచ్చే నెక్స్ట్ ద డీజే టిల్లు. డీజే కొడుతున్నా అట్లా ఉంటే మాట్లాడి ఉంటుంది. ఒక నిమిషం ఆగితే ఇంకా ఉంటుంది. కూర్చో.
చేయమండి. ఓకే, ఏం చూస్తున్నాను? మీ ఫ్యూచర్ చూస్తున్నాను సార్. నాకు నువ్వేం చేస్తావు కానీ ఇది ఒకసారి నాకు ఇవ్వనా? వెరీ బ్యాడ్ సార్ ఇంకోసారి చూడండి సార్. రెండోసారి చూసే అలవాటు నాకు లేదు నాన్న. ఇంక కూర్చోండి. ఓకే, ఇక్కడతో మనకి కాంపిటీషన్ కంప్లీట్ అయింది. ఓకే, సో ఇక్కడతో కాంపిటీషన్ కంప్లీట్ అయిపోయింది. అరే మీకు ఒక 2 minutes లో నేను రిజల్ట్ ఇచ్చేస్తాను. 2 minutes సైలెంట్ గా కూర్చోండి. రే మన ఎన్టీఆర్ అలాగే సార్ నేను డాన్స్ మీ వాడు అన్నాడు. ఎందుకు మీ వాడు దేనికి పనికి వస్తాడు రా? మొన్న మీరు దేనికి పనికిరాడు. మా రామ్ చరణ్ చూడు అల్లూరు సీతారాం లాగా ఎంత బాగా చేశాడో. మీ వాడు వచ్చాడు సార్ రా, మా వాడు. ఒరే 2 minutes కూడా వెయిట్ చేయలేరు. ఇందులో తగ్గు ఆడుకుంటారు ఇప్పుడు. మా హీరో గప్ సార్, ఏంటంటే మా హీరో గప్ సార్, మా హీరో గప్ప. నాకేం అర్థం కావట్లేదు, క్లియర్ గా చెప్పండి. మా హీరో ఈరోజు. ఓ ఓకే ఓకే, అర్థమైంది. అంటే ఏ హీరో గొప్ప అన్న దాని మీద ఇప్పుడు తగ్గు ఆడుకుంటారు మీరు అందరూ సార్, అంతేనా? సరే అదే లెక్క చేద్దాం ఇప్పుడు అయితే. ఓకే, అరే అక్కడ నైట్ ఏం తిన్నారా? బిర్యానీ చికెన్ బిర్యానీ సార్, చికెన్ బిర్యానీ. ఒక ఎంత తినుంటావా? ఎంత అన్నాను సార్. ఎక్కడి నుంచి వచ్చిండ్రా బిర్యానీ? మా డాడీ మీ డాడీ ఎక్కడి నుంచి వచ్చిండ్రా? మా డాడీ పని చేస్తూ అంటే మీ నాన్నలందరూ పని చేస్తే మీకు ఫుడ్, లేకపోతే ఫుడ్ ఏం లేదు. సార్. ఓకే, సో మీ నాన్న ఎండనక వాననక కష్టపడి వాళ్ళ ఇష్టాలను వదిలేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి మీ అమ్మగారికి ఇస్తే మీ అమ్మగారికి మీకు ఇష్టమైన వంటలు వండి పెడుతుంటే అవి బాగా గట్టిగా తినేసి ఇక్కడికి వచ్చి ఏ హీరో గొప్ప అని చెప్పి మీరు తగులాడుకుంటున్నారు. ఇది కదరా మీరు చేసింది? అంతేనా? అరే ఒక్కసారి ఎప్పుడైనా సరే మీరు మా అమ్మ గొప్పది, మా నాన్న గొప్పడు అని ఎప్పుడైనా తగులాడుకున్నారు మీరు? ఎప్పుడైనా ఆడుకున్నారా? లేదు కదా. సో అలాగే అట్లీస్ట్ పోనీ మీ హీరో ఉన్నాడు. మీ హీరో కనీసం మీకు ఒక రూపాయి చాక్లెట్ అని ఎప్పుడైనా ఇచ్చాడు రా? ఇవ్వలేదు సార్. మరి దేనికి రా? దాని గురించి మీరు కొట్టేసుకొని చంపేసుకుంటే ఏంట్రా మీకు వస్తుంది అందులో నుంచి? మీకు బుర్ర పని చేయట్లేదా మీకు? వెళ్ళండి, మీకు కాంపిటీషన్ లేదు, ఏం లేదు. పండి. సార్ సారీ సార్. అరే సారీ చెప్పాల్సింది నాకు కాదురా, మీ పేరెంట్స్కి చెప్పండి. సారీ. ఓకే, అరే నేను కూడా అభిమానిస్తా, అంటే పిచ్చి ఎక్కిపోయినట్టుగా కాదు కానీ హీరోల్ని అభిమానించండి, టీచర్స్ని గౌరవించండి, పేరెంట్స్ని పూజించకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ప్రేమించండి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి రా, మీ జీవితంలో నిజమైన హీరోస్ ఎవరు? సో ఇప్పుడు అర్థమైందా నిజమైన హీరోస్ ఎవరు? ఓకే, నేను వెళ్తాను మరి. సార్ ఎంతకీ మీరు ఇంకా మారరా మీరు? చెప్పండి సార్. ఓకే సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను.